లైక్లు, వ్యూస్, ఫాలోవర్స్ కోసం ఏం చేయటానికైనా దిగజారిపోతోంది ఒక వర్గం. మళ్ళీ వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు అని ఒక పేరు. రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో అందరినీ కూడా వీళ్ళ లైకుల కోసం, వ్యూస్ కోసం వాడేసుకుంటున్నారండి. వాళ్ళకి సంబంధం లేని ఫోటోలు, వాళ్ళకి సంబంధం లేని విషయాలు, వాళ్ళకి సంబంధం లేనివి తీసుకొచ్చి ప్రత్యేకంగా అంటగట్టి మళ్ళీ ఏఐలో వేసి వాటిల్ని వండి వార్చి మసాలా జోడించి ఇక్కడ పోస్ట్ చేసేస్తున్నారు. దీనికి ఎవరు కారణం అంటే వాళ్ళు పోస్ట్ చేసేవాళ్ళు అంటాం, కానీ మనం కూడా ఉన్నట్టున్నామండి. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి కంటెంట్ని ఇష్టపడుతున్న వాళ్ళు, ఇలాంటి అనవసరమైన చెత్త మసాలా కంటెంట్ని ఇష్టపడుతున్న వాళ్ళు కొట్టే లైకుల వల్లే కదా వెళుతున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్ గారు పాపం అక్కడ సెటిల్ అవుదామని చెప్పి ఫ్యామిలీతో వెళ్ళాడు. ఆయన ఫోటో పెట్టాడు. కూతుళ్ళు కూడా ఉన్నారు, భార్య ఉన్నారు. ఇంతవరకు డెడ్ బాడీలే దొరకలేదు వాళ్ళవి. ఇప్పటికీ డిఎన్ఏ టెస్ట్లు అవి చేయాలి కదండి. ఇదిగో డాక్టర్ గారి ఫ్యామిలీ ఫోటో ఇదని చెప్పి, వాళ్ళ కూతురు ఈవిడ మిరాయ్ అని చెప్పి ఒక ఆవిడ ఉంది, ఆవిడని చెప్పి ఆవిడ సోషల్ మీడియాలోకి వెళ్ళి అవి తీసుకొచ్చి, ఆవిడ వీడియోలు తీసుకొచ్చి ఆవిడ అలాంటిది ఇలాంటిది అని చెప్పి, వాళ్ళెవరో యూకే వెళుతున్న ఒక ఇద్దరు గైస్, వాళ్ళు గేస్ అని చెప్పి, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి, ఇలాగ చచ్చిపోయిన వాళ్ళండి. చనిపోయిన వాళ్ళు భగవంతుడితో సమానం అంటాం. ఎక్కడికి పోయింది మనకి సంస్కారం? ఎక్కడికి పోయిందండి? మనం మన పెద్దల్ని ఎలా చూసుకుంటాం, చనిపోయిన పెద్దల్ని ఎలా దేవుడిగా పెట్టుకొని ప్రత్యేకంగా సంక్రాంతి అలాంటి రోజుల్లో పెద్దల పండుగ ఎలా చేసుకుంటున్నామండి. అలాంటి వాళ్లే కదా వీళ్ళు కూడా పైపెచ్చు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఈ దుఃఖంలో ఉన్న వాళ్ళ గురించి స్టోరీలు అల్లొచ్చా, లేనిపోని విషయాలు చెప్పొచ్చా? చెప్తున్నారు. చాలామంది ఇదే పనిలో ఉన్నారు. గవర్నమెంట్ ఏమో కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఎంతని కంట్రోల్ చేస్తుంది? ఎంతమందిని కంట్రోల్ చేస్తుంది? సోషల్ మీడియాలో మీకు తెలిసిందే కదా, విచ్చల విడిగా ఉంది. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి మన అందరం కూడా. ఎవడు లైక్ల కోసం, ఎవడు వ్యూస్ కోసం కంటెంట్ని షేర్ చేస్తున్నాడో దయచేసి వాళ్ళవి షేర్ చేయకండి. ఆ టైంకి కొద్దిగా మసాలా బాగున్నట్టు అనిపిస్తుంది, మీ డోపమైన్ లెవెల్స్ని కాస్త ఇంక్రీజ్ చేస్తుంది, కానీ లాంగ్ రన్లో మీకు అది మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదు. మీరు లైక్ షేరు కొడితే మీ కుటుంబంలో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అవి వెళ్తాయని మీకు తెలుసు కదండి. మరి అలాంటివి చేద్దామా? లేదు. కాస్త సహజ సిద్ధంగా వాస్తవాలు ఏవైతే చెప్తున్నారో వాటిని మాత్రమే. దరిద్రం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇలాంటివి కొన్ని వాడేసుకుంటుందండి. అలాంటి చోట కూడా ఒక కామెంట్ పెట్టండి, మీ స్థాయికి ఇలాంటివి చేయకూడదండి, చెయ్యొద్దని పెడితే కాస్తో కోస్తో మనం బాగుపడే అవకాశం ఉంటుందండి. ఏమంటారు? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. డిస్కస్ చేయాలండి, ఇలాంటి విషయాలు డిస్కస్ చేయాలి ఖచ్చితంగా.